కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ప్రయోజనం కోసం కార్మికులను పట్టుబానిసలు చేసే విధంగా కేంద్ర బీజేపీ ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి కార్మిక వ్యతిరేక 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలని చెప్పి మరి జూలై 9న దేశంలోని అన్ని కార్మిక సంఘాల ఆధ్వర్యంలో దేశవ్యాప్త సార్వత్రిక సమ్మె చేపట్టడం జరుగుతూ ఉంది. ఈ సమ్మె విజయవంతం కోసం ఈరోజు రాజన్న సిరిసిల్ల జిల్లాలో అన్ని ట్రేడ్ యూనియన్స్ ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ కార్యక్రమం చేపట్టడం జరుగుతూ ఉంది. మరి ప్రధానంగా బీజేపీ ప్రభుత్వం 3వసారి అధికారంలోకి వచ్చినాక మరి కార్మిక వర్గం పోరాడి సాధించుకున్నటువంటి 29 కార్మిక చట్టాలను రద్దు చేసి 4 లేబర్ కోడ్లను తీసుకొచ్చి కార్మికులను మళ్ళీ కట్టుబానిసలు చేసే విధానాలు అవలంబిస్తూ ఉంది. మరి ఈ కార్మిక వ్యతిరేక 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలని, అదేవిధంగా కార్మికులకు కనీస వేతన 26,000 రూపాయలు నిర్ణయించి అమలు చేయాలని తదితర డిమాండ్ల మీద ఈ దేశవ్యాప్త సమ్మె జరుగుతుంది. కాబట్టి ఈ 9వ తారీఖు నాడు జరిగే దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెలో జిల్లాలోని అన్ని రంగాల కార్మికులు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలి. అదేవిధంగా నిన్నటి రోజున తెలంగాణ రాష్ట్రంలో అధికారంలో కాంగ్రెస్ ప్రభుత్వము మరి కార్మికులకు వ్యతిరేకంగా మరి కార్మికులకు నష్టం చేసే విధంగా మరి 8 గంటల పని విధానాన్ని 10 గంటలు పెంచుతూ జీవో నంబర్ 282 తీసుకురావడం జరిగింది. దీన్ని అన్ని కార్మిక సంఘాలను వ్యతిరేకిస్తూ వెంటనే ఆ జీవోను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాం. లేకుంటే కనుక రానున్న రోజుల్లో కార్మికుల ఆగ్రహానికి ప్రభుత్వాలు గురికాక తప్పదు. అవసరమైతే కార్మికులందరం కూడా పెద్ద ఎత్తున ఈ ఒక్కరోజు సమ్మెతో కాదు నిరవధిక సమ్మె కూడా చేపట్టి మా హక్కులు సాధించే వరకు మా చట్టాలను కాపాడుకోవడం కోసం పోరాటం చేస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. సిరిసిల్లలో దేశవ్యాప్త సమ్మె కోసం ఈరోజు బైక్ ర్యాలీ చేపట్టడం జరిగింది. ప్రధానంగా చూస్తే మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 3వసారి అధికారంలోకి వచ్చిన తర్వాత టాటా అంబానీ ఆదానికి పెట్టుబడి వ్యవస్థకు కట్టుబడి వాళ్ళ ఒక పెట్టుబడిదారు వ్యవస్థ పనిచేస్తుందని చెప్పేసి ఈ యొక్క కార్మిక సంఘాల 44 చట్టాలను 4 కోట్లుగా కుదించి కార్మికులు ఒక పొట్టాలు కొట్టే విధానంలో పాల్పడతా ఉన్న మోడీ ప్రభుత్వానికి మేము బేషరతుగా ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇలా పాముగా గుడ్లు పెట్టి పిల్లలు చేసినాక తన పిల్లలు తనని తప్ప తిన్న విధంగా మోడీ ప్రభుత్వం వివరిస్తూ ఉంది. వెంటనే అప్పుడు బ్రిటిష్ సామ్రాజ్యంలో కొట్లాడి సాధించుకున్నటువంటి 44 చట్టాలను 4 కోట్లుగా కుదించి కార్మికులు ఒక పొట్టాలు కొట్టే విధానం పాల్పడతా ఉంది. జీఎస్టీ పేరుతో నిత్యావసర సరుకుల మీద విచ్చలవిడి రేట్లు చేస్తే కనీస వేతనాల చట్టం కార్మికులకు పనిచేసే చోట ఆ కుటుంబాన్ని కాపాడుకునే చట్టాలను పూర్తిగా విలీనం చేసి ఆ ఒక చట్టాలను ఇలా పెట్టుబడిదారానికి కట్టుబానిసలుగా వివరిస్తున్నటువంటి మోడీ ప్రభుత్వం వెంటనే కార్మిక 44 చట్టాలను ప్రభుత్వ రంగంలో పొందుపరిచి కార్మికులకు మెరుగుపరిచే విధంగా చూడని విడలో ఈ ఒక 9వ తారీఖు జరిగే జాతీయ సమ్మె కాకుండా పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం చేయడానికి కూడా అన్ని కార్మిక సంఘాలు సిద్ధమైనని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. చేపట్టినటువంటి సమ్మె 9వ తారీఖున మరి జరుగుతున్నటువంటి సందర్భంలో ఈరోజు రాజన్న సిరిసిల్ల జిల్లాలో అన్ని కార్మిక సంఘాలతో కలిసి ఈరోజు బైక్ ర్యాలీ నిర్వహించడం జరుగుతుంది. మరి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈరోజు కార్మిక వ్యతిరేక విధానాలు అవలంబిస్తూ ఈరోజు కార్మికులను రోడ్డు పాలేసే విధంగా మరి ఎన్నో ఏళ్లుగా పోరాడి సాధించుకున్నటువంటి కార్మిక చట్టాలను 4 లేబర్ కోడ్లుగా చేసి ఈరోజు కార్మికులను రోడ్డు పాలు చేసే విధంగా నిర్ణయాలు తీసుకోవడానికి మేము పూర్తిగా అన్ని కార్మిక సంఘాలు కలిసి వ్యతిరేకిస్తూ ఉన్నాయి. మరి అదేవిధంగా మరి కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ముచ్చటగా 3 సార్లు అధికారంలోకి వచ్చిన తర్వాత మరి కార్మిక చట్టాలను సవరణ చేయడం అనేది నిజంగా సిగ్గుచేటు. ఈరోజు ఎన్నో ఏళ్లుగా పోరాట సాధించిన చట్టాలతో పాటు ఈరోజు అనేక పరిశ్రమలపైన జీఎస్టీ అని వివిధ రకాలుగా పరిశ్రమల దెబ్బ వేస్తూ ఈరోజు మరి ధనికులకు మరి వత్తాసు పలికే విధంగా ఆదాని అంబానీలకు తొత్తులుగా మారుతున్నటువంటి ఈ మోడీ ప్రభుత్వం వెంటనే ఈ గద్దె దిగిపోవాలి. ఎందుకంటే కార్మిక వ్యతిరేక విధానాలను పూర్తిగా మేము వ్యతిరేకిస్తున్నాం. అలాగే ఈ రాష్ట్ర ప్రభుత్వం కూడా మొన్న 5వ తారీఖున మరి 8 గంటల వద్దు 10 గంటలు అని చెప్పి ఈరోజు మొన్న రాష్ట్ర ప్రభుత్వం కూడా మరి కార్మికులకు వ్యతిరేకంగా జీవో తీయడాన్ని మేము ఉపసంహరించుకోవాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. 282 జీవోను వెంటనే వెనక్కు తీసుకపోతే మాత్రం పెద్ద ఎత్తున కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వంపై కూడా అన్ని కార్మిక సంఘాలు కలిసి పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతాం. తప్పకుండా దేశవ్యాప్తంగా జరగబోయేటువంటి 9వ తారీఖున జరగబోయే సమ్మెను ప్రతి ఒక్క కార్మికులు అన్ని రంగాల కార్మికులు కూడా విజయవంతం చేయాలని ఈరోజు ఆల్ ట్రేడ్ యూనియన్స్ తరఫున మేము అందరికీ కూడా కార్మికులకు పిలుపునిస్తా ఉన్నాం.